సో హాయ్ ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాస్ మన నందమూరి బాలయ్య గారు నటించిన డాకు మహారాజ్ మూవీ నుంచి అయితే రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ్య. చెప్తున్నాను కదా, మనకి ఇదివరకే మూవీ నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ లో ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ మసాలా డైలాగ్స్ కావచ్చు, నెక్స్ట్ బాలయ్య గారి ఎలివేషన్ సీన్స్ కావచ్చు, అలాంటివి ఏమి కూడా మనకి ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో లేవు భయ్య. అయితే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని మూవీ టీం ఆలోచించి ఫ్యాన్స్ గురించి అయితే ఒక మాసివ్ వైల్డ్ యానిమల్ ట్రైలర్ అయితే కట్ చేశారు భయ్య. కట్ చేసి ట్రైలర్ అయితే ఈ రోజు సాయంత్రం 5:53 అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. చెబితే నమ్మరు కానీ ట్రైలర్ అయితే ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్ భయ్య. మనము ఫస్ట్ ట్రైలర్ లో ఏదైతే మిస్ అయ్యామో ఈ ట్రైలర్ లో అయితే అది టన్నులు కొలుతూ ఉంది భయ్య. ఎందు భయ్య, ట్రైలర్ లో ఉన్నాయి కదా డైలాగ్స్, ఒక 4-5 డైలాగ్స్ అయితే ఉన్నాయి భయ్య మన బాలయ్య గారివి. నెక్స్ట్ లెవెల్ భయ్య. అంతే, ఇంకా మన బాలయ్య గారు డైలాగులు చెప్తుంటే చెబితే నమ్మరు కానీ గ్లూస్ బంప్స్ అయితే వచ్చాయి భయ్య. సెల్లలోట ఎలా ఉన్నాయంటే ఇంకా థియేటర్ లో ఎలా ఉంటాయో మీరైతే ఊహించుకోండి భయ్య. నాకైతే మాత్రం లిటరలీ ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే ముక్క అర్థమైంది భయ్య. ఒక సమరసింహారెడ్డి మూవీ, సింహ మూవీ, లెజెండ్ మూవీ, అఖండ మూవీ, ఈ 4 సినిమాలు కలిపితే ఒక డాకు మహారాజ్ భయ్య. నాకైతే ఇదే అర్థమైంది. చెబితే నమ్మరు కానీ ట్రైలర్ అయితే ఆసమ్ అయితే ఉంది భయ్య. ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది భయ్య. మన దసరాలో చేశారు కదా విలను, ఆ విలన్ అయితే చెప్తాడు. ఆ డైలాగ్ ఏమిటంటే, వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు ఉన్నాయి, గుండెల్లో ఒక బుల్లెట్ ఉంది, అయినా సరే కింద పడకుండా అంత మందిని నరుకుతున్నాడంటే వాడు మనిషి కాదు, వైల్డ్ యానిమల్. ఈ డైలాగ్ చెప్తుంటే మన బాలయ్య గారు అయితే అడవిలో ఫైట్ లో నరుకుతుంటాడు భయ్య గొడ్డలతోని. వెనకతల బీజం అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ లో బీజం అయితే మన తమనైతే ఇచ్చాడు భయ్య. అప్పట్లో సమరసింహారెడ్డిలో ట్రైన్ మీద నుంచి మన బాలయ్య దిగుతుంటే ఒక బీజం అయితే ఉంటుంది కదా, ఆ బీజం అయితే ఉంటుంది కదా భయ్య. సేమ్ ఈ డాకు మహారాజ్ బీజం చూసినప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది భయ్య. చెబితే నమ్మరు కానీ మన తమనైతే బీజం అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఏ దేవుని సరే బాలయ్య అనేసరికి తమను ఏ హీరోకి ఎలా అయినా సరే బీజం ఇవ్వని, బాలయ్యకి అయితే మాత్రం బాక్సులు పగిలిపోయినట్టు అయితే బీజం అయితే ఇస్తాడు భయ్య. మరి బాలయ్య సినిమా అనేసరికి తమనికి ఎక్కడి నుంచి బీజం దొరుకుతుందో నాకైతే తెలియదు కానీ బీజం అయితే మాత్రం బాక్సులు పగిలిపోయేటట్టు అయితే ఇస్తాడు భయ్య. రీసెంట్లీ తమనైతే ఒక ఇంటర్వ్యూ చేశారు భయ్య. ఆ ఇంటర్వ్యూలో తమనైతే ఒక మాట అయితే చెప్పారు భయ్య మన బాలయ్య గారి గురించి. బక్కోడికి రజనీకాంత్ ఉంటే ఈ బండోడికి బాలయ్య ఉన్నారని చెప్పారు భయ్య. నిజంగా ఆ మాట విన్న తర్వాత నాకు ఒకటే మొక్క అర్థమైంది భయ్య. మన తమనైతే బాలయ్య గారిని ఎంత ఓన్ చేసుకున్నారనేది నాకు క్లారిటీగా అర్థమైంది భయ్య. దీంతో పాటు ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది భయ్య. ఈ మూవీలో చేస్తున్నారు కదా విలన్ రోల్ లో మన బాబీ డోల్ గారు అయితే ఒక డైలాగ్ అయితే చెప్తారు భయ్య. ఆ డైలాగ్ ఏంటంటే, మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తామని. ఆ డైలాగ్ అయితే మన బాలయ్య గారికి ఛాలెంజింగ్ గా బాబీ డోల్ గారు అయితే చెప్తారు భయ్య. అయితే ఈ డైలాగ్ కి కౌంటర్ ఇస్తూ మన బాలయ్య గారు కూడా ఒక డైలాగ్ అయితే చెప్తారు భయ్య. ఆ డైలాగ్ ఏమిటంటే, రాయలసీమ మాలూం తెరుకు హో మేరా అడ్డని హిందీలో చెప్తాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 1.5 నిమిషం ట్రైలర్ లోనే ఇన్ని డైలాగులు పెట్టారంటే మన బాబీ డోల్ గారు, ఇంకా మూవీలో ఎన్ని పెట్టి ఉంటారు భయ్య మీరు ఊహించుకోండి. అసలు డాకు మహారాజ్ మూవీలో మనకు కావాల్సిన డైలాగులు అయితే ఉన్నాయని క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది భయ్య. అయితే మూవీలో బాబీ డోల్ గారికి మన బాలయ్య గారికి వీళ్ళిద్దరి మధ్యన ఈగో క్లాస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది భయ్య. బాబీ డోల్ గారు అయితే ఈ మూవీలో మైనింగ్ అయితే చేస్తుంటారు అనమాట. అతనికి ఏ ప్లేస్ కావాలంటే అక్కడికి వెళ్లి ఆ ప్లేస్ ని క్లబ్ చేసేసి మైనింగ్ అయితే మొదలు పెడతారు అనమాట. ఆ ప్లేస్ లో బాబీ డోల్ గారు అయితే మైనింగ్ అయితే మొదలు పెడతారు కానీ ఆ మైనింగ్ కూడా ఇల్లీగల్ గా చేస్తారనమాట. లీగల్ గా చేయడు. ఆ మైనింగ్ చేయడానికి కొంతమంది జనాలు కూడా కావాలి కదా. ఆ మైనింగ్ లో జనాల్ని ఎలా తెప్పిస్తారంటే, ఏ ఊర్లో మొదలు పెడితే ఆ ఊరు ప్రజలను మొత్తాన్ని ఆ మైనింగ్ పనిలో దింపుతాడు అనమాట. ప్రజలైతే పని అయితే చేస్తారు కానీ వాళ్ళకి తగ్గట్టు అమౌంట్ అయితే ఇవ్వడు అనమాట. వాళ్ళకి తగ్గట్టు కూల్ అయితే ఇవ్వడు. ఆ బాబీ డోల్ గారు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సిందే, అతను చెప్పింది చేయాల్సిందే భయ్య. బాబీ డోల్ గారు అయితే జనాలను అయితే హింస పెడతాడు భయ్య. హింస పెట్టి ముసలు అయినంత వరకు ఆ మైనింగ్ లోనే పని చేయిస్తాడు అనమాట. ఎగ్జాంపుల్ KGF మూవీలో మనం చూసాం కదా, చిన్నపిల్లనవని ముసలి ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిందే కదా భయ్య. ఆ మూవీలో సేమ్ ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది భయ్య. అయితే మన బాలయ్య గారు అయితే బాబీ డోల్ చేతిలో నలిగిపోతున్న ఈ ప్రజలని మన బాలయ్య గారు అయితే వెళ్లి రక్షిస్తారు భయ్య. మనకి మూవీ ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆ ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది, ఈ ఊర్లో చెడ్డ వాళ్ళందరూ డాకు అని పిలుస్తారు కానీ మాకు మాత్రం మహారాజు అని ఒక పాప అయితే, ఒక చిన్న పాప అయితే డైలాగ్ అయితే చెప్తారు కదా భయ్య. నాకు తెలిసి ఆ ఊరు ప్రజల్ని మన బాలయ్య గారు అయితే కాపాడతారనమాట మన బాబీ డోల్ చేతిలో నుంచి. అందుకనే మన బాలయ్య గారు అయితే రాజ్యం లేకపోయినా సరే మహారాజు అయితే అయ్యాడు అనిపిస్తుంది భయ్య. అరే ఇంతలా చెప్తున్నావు కదా, నీకు ఈ స్టోరీ ఎలా తెలుసు అనుకోకండి, నాకైతే తెలియదు భయ్య. ట్రైలర్ చూసి నేను ఊహించి చెప్పాను భయ్య, అంతేనే, నాకైతే ఏం తెలియదు భయ్య. అయితే నేను చెప్పిన స్టోరీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మాక్సిమం ఒక 10% అనేది సింక్ అవుద్దేమో అనిపిస్తుంది భయ్య నాకైతే మాత్రం. ఏ దేవుని సరే బాలయ్య గారు బాబీ డోల్ గారు వీళ్ళిద్దరి మధ్యన ఈగో క్లాస్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చాలా క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది భయ్య. అయితే మూవీలో మంచి ఫైట్లు కూడా పెట్టారనిపిస్తుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ ఫైట్లు అయితే ఉన్నాయి అనిపిస్తుంది. అలాగే మూవీలో ఎక్కువగా అడవి సీన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి భయ్య. అడవి సీన్స్ కావచ్చు, రూరల్ ఏరియా సీన్స్ కావచ్చు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ట్రైలర్ లో అడవిలో జరుగుతున్న సీన్స్ ఎక్కువగా మనకి 2 ట్రైలర్లు కూడా చూపించడం అయితే జరిగింది. మెయిన్లీ ఇప్పుడు రిలీజ్ చేసిన 2 ట్రైలర్లు కూడా అడవిలో జరుగుతున్న ఫైట్ ని యాడ్ చేశారు భయ్య. అంటే ఈ ఫైట్ అయితే మూవీలో
లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది భయ్య. అలాగే ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ లో పులిని ఎంట్రన్స్ సీన్స్ అయితే మనకి పెడుతున్నారు భయ్య. మనకి 2 ట్రైలర్లు అయితే రిలీజ్ చేశారు కదా, ఆ ట్రైలర్ లో కూడా పులి ఎంట్రన్స్ మనకి పెట్టారు భయ్య. ఈ ట్రైలర్ కూడా పులి ఎంట్రన్స్ అయితే పెట్టారు. మేబీ పులితో బాలీ గారు అయితే ఫైట్ చేస్తారు అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా కదా, బాలీ గారు అయితే పులితో ఫైట్ గాని చేస్తే థియేటర్ లో ఎవడు కూర్చోడు భయ్య, థియేటర్లు అయితే తగలబడిపోతాయి. డైరెక్టర్ బాబీ గారు అయితే ఈ డాకు మహారాజ్ మూవీని చాలా గట్టిగా తీసారని అర్థమవుతుంది భయ్య. మూవీలో ఏదో సరైన కంటెంట్ అయితే ఉంది భయ్య. డైరెక్టర్ బాబీ గారు అయితే మనకి ట్రైలర్ లో రిలీజ్ చేయట్లేదు కానీ ఈ డాకు మహారాజ్ మూవీ అయితే నార్మల్ గా ఉండదు అనిపిస్తుంది భయ్య. చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మూవీలో మాత్రం సరైన స్టోరీ అయితే ఉంది కానీ మూవీ స్టోరీ లీక్ అవ్వకుండా మన డైరెక్టర్ బాబీ గారు అయితే ట్రైలర్ అయితే చాలా తెలుగుగా కట్ చేశారు భయ్య. ఈ 2 ట్రైలర్ కూడా చాలా యూనిక్ గా కట్ చేశాడు. ట్రైలర్ అయితే పగిలిపోయింది భయ్య. చెప్తున్నాను కదా, ఫ్యాన్స్ కి ఏదైతే కావాలో అదైతే మనకి ఈ ట్రైలర్ లో ఉంది. ఈ డాకు మహారాజ్ మూవీతో మన బాలీ గారికి కొత్త నేమ్ అయితే రాబోతుంది భయ్య. అది ఏంటంటే వైల్డ్ యానిమల్. సో ఫైనలీ ట్రైలర్ అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య. నాకే కాదు ప్రతి ఒక్కడు కూడా నచ్చుద్ది. మెయిన్లీ బాలీ గారి ఫ్యాన్స్ కి అయితే ఒక దమ్ బిర్యానీ అయితే డైరెక్టర్ బాబీ గారు అయితే పెట్టేశారు భయ్య. మూవీ అయితే రేపు కాకుండా ఎల్లుండి అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. ఇంకో 2 days లో మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మూవీ అయితే పక్కా పగిలిపోతుందని నాకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది భయ్య ట్రైలర్ చూసిన తర్వాత. అలాగే ఈ సంక్రాంతి విన్నర్ కూడా మన బాలీ గారే కాబోతున్నారు భయ్య. 100కి 1000% ఈ సంక్రాంతి విన్నర్ అయితే మన బాలీ గారే భయ్య, రాసి పెట్టుకోండి. సో ఫైనలీ ఈ డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్య. మీరు ఈ ట్రైలర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో అనేది మీ ఒపీనియన్ అయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. సో ఫైనలీ ఇదే భయ్య మన డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.